లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శాలపల్లి ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోడెం సదానందం గారు ఉన్నారు ప్రస్తుతం మనతో. సార్ నమస్తే. మేడం, మొదటిసారిగా మీకు సుమన్ శివ్ గారికి నా అభినందనలు. ఎందుకు సార్ సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారు? నేను జనరల్ గా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటా. దీని వలన ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు బీసీ అయింది, నేను బీసీ బిడ్డను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదివరకు మాజీ సర్పంచ్ వారు నన్ను పోటీ చేయమని వారును ఇప్పుడు రెడ్డి బిడ్డ ఆయన కూడా పోటీ చేయమని చెప్పి నాకు సపోర్ట్ చేద్దామని చెప్పి మీరు పోటీ చేయండి అని అన్నారు. ఏకగ్రీవం చేద్దామనే ఆలోచనలో అనుకున్నాం. అయిన తర్వాత కోర్టు సమస్యల వల్ల నాకు ఇప్పుడు జనరల్ అయింది. జనరల్ అయిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఉన్న ఓటర్స్ అందరు కలిసి గ్రామ ప్రజలు మీరు తప్పకుండా చేయాలి, మీరు సేవా కార్యక్రమం నన్ను గ్రామ ప్రజలందరూ తప్పకుండా నువ్వు చేయాలి, నిస్వార్థపరునివి, తప్పకుండా ముందుకు పోదాం అని చెప్పి నన్ను పోటీ చేయించడం జరిగింది. అదే దశలో నేను ముందుకు పోతున్నా. ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ స్త్రీలకు ఒక దేవాలయం లేదు. కార్తీక పౌర్ణమి కానీ సంక్రాంతి కానీ ఎక్కడికి పోవాలన్నా హుజురాబాదు, జమ్మికుంట ఆ శివాలయాన్ని కట్టించేందుకు కోసానికి నేను ఒకటి శబ్దం చేస్తున్నా. రెండవది ఏంటంటే శ్మశాన వాటిక లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఆ శ్మశాన వాటిక కూడా నేను నా సొంత డబ్బులతోటి నేను చేయిస్తా అని వాగ్దానం చేస్తున్నా. అంతే కాకుండా ఆడపిల్లలకు పెళ్లి అయితే వాళ్లకు కట్న రూపకంగా 21,000 నేను వాళ్లకు 21,000 ఇద్దామని నేను నిర్ణయించుకున్నా. పిల్లలకు మంచిగా చదువుకున్న పిల్లలకు, మంచి క్వాలిఫై అయిన పిల్లలకు, మంచి 10th వాళ్ళకు ఎవరున్నా కానీ 51,000 వాళ్ళకు డొనేషన్ పరంగా నేను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సొంత నిధులతోటి. సార్ ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ నెరవేర్చగలుగుతారా? తప్పకుండా. నాకు అన్ని రకాలు ఉన్నది. భగవంతుడు నాకు కష్టం ఇచ్చిండు, సుఖం ఇచ్చిండు, ఆస్తి కూడా ఇచ్చిండు. దీన్ని నేను ఒక కూలి పనిగా పోయి నేను డెవలప్ అయినా. అన్ని రకాలు నాకు తెలుసు. నాది అవుట్ సోర్సింగ్ కంపెనీ. దాని కింద ఒక 3,000 మంది నిరుద్యోగులు ఉంటారు. ఆ నిరుద్యోగ సమస్య కూడా తీరుస్తా అని చెప్పి నేను ముందుకు వచ్చిన. చనిపోయిన కుటుంబాలకు 10,000 రూపాయలు నేను ఆర్థిక సహాయం కూడా చేస్తా. ఇంకోటి ఇక్కడ మన వైకుంఠ రథం ఏర్పాటు చేసేందుకు ముందుగా వచ్చిన. అది నాకు జీవితకాలం లక్ష్యం. అది తప్పకుండా నేను నెరవేరుస్తా, నా వల్ల అవుతుంది మేడం. గ్రేట్ సార్. మరి ఇప్పుడు పోటీలో 4 నిల్చుండే, ఎంతమంది ఉన్నారు పోటీలో? 4 ఉన్నారు. 4 పోటీలో ఉంటున్నారు. మరి వాళ్ళకు కూడా ఎంతో కొంత అనుభవం ఉంటది. మరి టఫ్ కాంపిటీషన్ గెలుస్తారంటారా? 100% గెలుస్తా మేడం. నా వల్ల అవుతుంది. నాకు ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి, రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉన్నది. నేను దేవస్థానాన్ని కట్టిస్తా అనే ఆశ ఉన్నది. నేను ఆల్రెడీ మడిపల్లిలో దేవాలయానికి నేను దర్వాజా ఇట్లా ఎత్తినాం. నా భార్య ఇట్లా నాకు అదే కాన్సెప్ట్ తోటి దానికి బాగా డొనేషన్లు వస్తాయి. అదే కాన్సెప్ట్ తోటి ఇక్కడ నేను దేవాలయాన్ని కట్టించి స్త్రీలకు మంచి వచ్చి నెరవేర్తా అని ఆశిస్తున్నా. ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజల స్పందన ఎట్లుంది సార్? వెళ్తా ఉంటే చాలా బాగున్నది మేడం. నేను మంచి చేస్తా అనేది ఒకటి ఉన్నది. నాకు అన్ని రకాలు ఉన్నాయి మేడం. నేను నా మీద ప్రజలకు 100% నమ్మకం ఉన్నది. ఇది వరకు చేసిన వాళ్ళు ఏమి చేయలేదు. ఇది వరకు ఎస్సీ రిజర్వ్ 10 సంవత్సరాలు అయింది ఒకటి. ఇది బీసీ అనేది రేవంత్ రెడ్డి తీసేసిండు అనేది టాక్ వచ్చింది. బీసీ బిడ్డగా నాకు అవకాశం తప్పకుండా ఇస్తారు. ఇది వరకు చేసిన వాళ్ళు కొన్ని ఏళ్ల నుంచి చేసింది కానీ ఏం కూడా నెరవేర్చలేదు. ఫైనల్ గా శాలపల్లి ఇందిరానగర్ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలి? నేను ఇప్పుడు చెప్పిన హామీలన్నీ నేను తప్పకుండా నెరవేర్తానని మీ సుమంత్ టీవీ తరఫున హామీ ఇస్తున్నాను. నా 2వ నంబర్ గుర్తు కత్తెర గుర్తు. నా కత్తెర గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించండి అని కోరుకుంటున్నాను. సార్ నమస్తే. నమస్కారం. పేరండి? నా పేరు డాక్టర్ మొహమ్మద్ రఫీద్దీన్. రఫీద్దీన్ గారు ఎవరు కోటేస్తారు? నేను సదానందం అన్న కోటేస్తాను. సదానందం కోటేస్తారు. చిన్ననాటి మిత్రుడు, మేమిద్దరం కలిసి ఉన్నాము కాబట్టి అభివృద్ధి లోపల మనోడు ప్రతి అడుగులో ముందుండి ఈ గ్రామం మొత్తం ఇక్కడ శాలపల్లి ఇంద్రానగర్ సస్యశ్యామలంగా ఏ ఊళ్ళు కూడా నిరుద్యోగం అనేది లేకుండా ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపడానికి ఆయన ముందుకు వచ్చిండు. దానికి నేను సహకరిస్తున్నాను.
ఏ గుర్తు సార్? ఇది కత్తెర గుర్తుకే మనం. మీ పేరండి? సదానందం మీ పేరు కూడా సదానందం. చాలా హామీలు ఇచ్చిండు, అవన్నీ నెరవేరుస్తాయండి. నెరవేరుతుంది అభివృద్ధి పదం లోపల తను ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాడు. ఏ గుర్తు కూడా కతర గుర్తు. సార్ నా పేరు సతీష్ మేడం. సతీష్ గారు, మీరు కూడా సదానందం గారితో ఉన్నారు. ఎందుకు సదానందం గారితో ర్యాలీలో ఉన్నారు? మాది శాలపల్లి గ్రామం, ఇంద్రనగరు. సదానందం అనే వ్యక్తి అనేది మేము అభిమానంగా కత్తెర గుర్తుకు ఓటు వేయగలుగుతున్నాం. కానీ మా గ్రామంలో ఒక శివాలయం లేదు, మచన వాటిక లేదు, వైకుంఠ రథం లేదు. మాకు ఇవానిటీ కావాల్సిందుకు ముందుకు వచ్చిన కాబట్టి మేము కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మేము అందరం హామీ ఇస్తాం. అవన్నీ నెరవేరుస్తాడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు మేడం. ఆయనకు నెరవేర్చాలని మాకు హామీ ఇస్తేనే మేము ఆయన తోటి మేము ఎంబడి తిరుగుతాం మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. సో చూస్తున్నారు కదా, మొత్తానికి కోడం సదానందం గారైతే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరు చెయ్యని విధంగా తన హామీలలో తను చూసుకుంటే, ఎవరింట్లో ఆడపిల్ల పుట్టినా కూడా 20,116 వాళ్ళ 21,000 వాళ్ళకి చెల్లిస్తాను. అదే విధంగా 10th చదివి పిల్లలు, స్టూడెంట్స్, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 50,000 వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేస్తాను నా సొంత నిధులతో అంటూ కూడా ఈ రోజు సదానందం గారు ముందుకు వచ్చారు తన మేనిఫెస్టోతో. సో తప్పకుండా 100% గెలుస్తా అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.